ప్రతి న్యూస్ పేపర్లో ఆటోలకి వెళ్ళి కనపడుతుండు. ఇది కొత్త అవతారం. కేటీఆర్ గారిది జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో భాషా సినిమాల రజనీకాంత్ లెక్క నేను ఆటో వాణ్ణి, న్యాయమైన వాణ్ణి, అందరికీ సొంత వాణ్ణి, నేను తప్పంటే తప్పు, నేను ఒప్పంటే ఒప్పు, నేను ఏది మాట్లాడితే అదే కరెక్టు, నాకు ఏది నచ్చకపోతే అదే రాంగ్ అని చెప్పి భాషా సినిమాలో ఏదైతే రజనీకాంత్ పాట పాడతాడు కదా ఆటో జానీ, అట్లా నిన్న కేటీఆర్ గారు కొత్త అవతారం ఎత్తింది. ఆటో వర్కర్ల సంక్షేమం కోసం, ఆటో వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదని, జూబ్లీహిల్స్లో ఎన్నికలలో ఏమన్నా ఆటో వల్ల ఓట్లుంటే తీసుకుందామని కకృతితోటి 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్, ఆడి కారు విండో కూడా దింపకుండా పక్కన పోయే ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే. రింగ్ రోడ్డు మీద రప్పరప్ప తిరిగి రింగ్ రోడ్ చుట్టూ ఫామ్ హౌజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అధికారం చెలాయించి ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీహిల్స్ చౌరస్తాల చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు. నేను మీకు కూడా ఆ స్టాటిస్టిక్స్ పంపిస్తా. నీ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. వీళ్ళ హయాంలో 2014 నుంచి 2023 దాకా కేవలం ఆటో వాళ్ళ మీద 42,71,27,000 రూపాయల చాలాన్లు విధించారు. 42,71,27,000 జిల్లా వైజ్గా మీకు పంపిస్తా డేటా. మా గాంధీ భవన్ నుంచి పిఆర్ఓ గారు పంపిస్తారు. ఆ డేటా మీకు రిలీజ్ చేస్తా. ఎందుకంటే వీళ్ళ హయాంలో ఆటో వాళ్ళకి ఏం చేసిరో తెలియదు కానీ 42 కోట్ల రూపాయల చిల్లర అంటే 43 కోట్లు అనుకోరాదని 70 లక్షలు అంటే 43 కోట్ల రూపాయలు ఆటో వాళ్ళ మీద బతుకుదెరువు కోసం ఆటో నడుపుకుంటోళ్ళ దగ్గరనే వీళ్ళు వసూలు చేసిర్రంటే ఇక వీళ్ళ గొప్పతనం గురించి మనం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు.